మీరు అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనే కల తప్పకుండా నెరవేరుతుంది. అది ఎలానో ఈ కాంబినేషన్స్తో చెక్ చేసుకోండి. ఎప్పటిలాగానే మనం 3 సింపుల్ స్టెప్స్ డిజైన్ చేసుకుందాం. అలా చెక్ చేసుకుంటే మీ జాతకంలో అసలు విదేశీ సెటిల్మెంట్ ఉందా లేదా అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి, మహర్దశ ఏదైతే ఉంటుందో ఆ మహర్దశ 12th హౌస్కి కనెక్షన్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గురు మహర్దశ అనుకోండి, మీకు జరుగుతున్నది. ఆ గురువు ఏదో ఒక విధంగా 12th హౌస్కి కనెక్షన్ రావాలన్నమాట మీ జాతకంలో. ఎక్కడి నుంచి? లగ్నం నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఈ లగ్నం అనుకోండి, ఓకే. గురువు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, గురుగ్రహం. సో మీకు గురువు కనెక్షన్ కనుక ఈ 12th వచ్చి మీకు గురు మహర్దశ జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఫారెన్ వెళ్తారు. గురు స్టార్టింగ్లోనే వెళ్తారు. లాంగ్ పీరియడ్ మీరు ఫారెన్లో ఉంటారని అర్థం. అంటే ఏ విధమైనటువంటి కనెక్షన్ అయినా అన్నాను అంటే 12thలోనే ఉండక్కర్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ 6thలో ఉన్నాడు అనుకోండి, అంటే 1 2 3 4 5 6 ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అంటే దృష్టి గురువుది ఇక్కడ పడుతుంది 12th మీద. సో అలా అయినా కూడా కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సో ఖచ్చితంగా ఇలా ఉన్నవాళ్ళు విదేశీయానం చేస్తారు, లాంగ్ టర్మ్ ఫారెన్లో ఉంటారనమాట. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 12th హౌస్ ఓనర్ ఏ విధమైనటువంటి కనెక్షన్ అయినా రాహుతో వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లగ్నాన్ని తీసుకోండి, మళ్ళీ 12th హౌస్ అంటే ఇది 12th హౌస్ అవుతుంది, లగ్నానికి ఇది 12th హౌస్ అవుతుంది. ఇది 1 కదండి, ఇక్కడ నుంచి ఇది 12th అవుతుంది. దీనికి అధిపతి చంద్రుడు కదా, దీనికి అధిపతి అయిన చంద్రుడికి ఏ విధమైనటువంటి కనెక్షన్ రాహుతో వచ్చినా, ఎందుకంటే మనకి ఫారెన్లో సెటిల్ అవ్వాలన్నా ఫారెన్ వెళ్ళాలన్నా రాహువే మేజర్ ప్లానెట్ అవుతుంది ఎక్కడైనా సరే. దాని తర్వాత 12th హౌస్ అధిపతి అవుతాడనమాట. అందుకే ఇక్కడ చంద్రుడు కనుక ఏ విధమైనటువంటి కనెక్షన్ రాహుతో వచ్చినా, అంటే రాహుతో యుతి కంజంక్షన్ పొందినా లేదా రాహు స్టార్లో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు ఆ దశల్లో వాళ్ళు ఫారెన్ వెళ్ళి సెటిల్ అవుతారు. ఇది సెకండ్ పాయింట్ మనకు తెలిసింది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్కి వస్తే రాహు మహర్దశ జరుగుతుండాలి క్లయింట్కి, ప్లస్ ఆ రాహుకి ఏదో విధమైనటువంటి 12వ స్థాన కనెక్షన్ రావాలి. సేమ్ ఇందాక ఫస్ట్ చెప్పాను కదా మహర్దశ కనెక్షన్ 12కి రావాలని, సేమ్ అదే కాన్సెప్షన్. ఇప్పుడు ఇదే లగ్నం చెప్తుంటే మీకు కన్ఫ్యూజ్ అయ్యారు అనుకోండి. ఎగ్జాంపుల్ ఈ లగ్నం తీసుకుందాం కొంచెం సేపు. ఈ లగ్నానికి 12th హౌస్ ఇది అవుతుంది కదా, అప్పుడు దీనికి అధిపతి రవి కదండి. రవి కనుక రాహుతో కాంబినేషన్ ఉంటే, అంటే కంజంక్షన్ ఉంటే, లేదా రవి రాహు స్టార్లో ఉన్నా రాహు రవి స్టార్లో ఉన్నా వాళ్ళ యొక్క దశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్తారు, లాంగ్ టర్మ్ స్టే ఉంటారు. అయితే ఇక్కడ మీరు మేజర్ పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, ఏమంటే మాకు సెటిల్ అవ్వాలని లేదు ఫారెన్లో, మేము కొన్నాళ్ళు ఉండి మా ఎర్నింగ్ ఏదైతే ఉందో అది చేసుకుని మళ్ళీ ఇండియా తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నాం అన్న వాళ్ళకి ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, ఆ దశలు వచ్చినప్పుడు వెళ్తారన్నాను కదా, మళ్ళీ నెక్స్ట్ దశ కూడా ఒకవేళ 12th కనెక్షన్ లేకపోతే మీరు తిరిగి రిటర్న్ ఇండియాకి వచ్చేస్తారు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ నెక్స్ట్ వచ్చే దశ కూడా 12th కనెక్షన్ అయితే మీరు అక్కడే సెటిల్ అవుతారు. అయితే ఇక్కడ ఎప్పటిలాగానే ఇంకో కాన్సెప్ట్ నేను చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, జాతకంలో లేని అంత మాత్రాన మీరు ఫారెన్ వెళ్ళరు లేదా అక్కడ సెటిల్ అవ్వరు అని డిసప్పాయింట్ అవ్వకండి. జాతకం కంటే ప్రధానంగా వర్క్ చేసేది ఏంటంటే మన సంకల్ప బలం.